హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. సో ఈ వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకి ఏమని చెప్తున్నారు, మనం ఆయన యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తారు. అంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు, మనల్ని బహు గొప్పగా గణపరుస్తారు. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మనకు సిచ్యువేషన్ ఎలాగున్నా కానీ మనము ఫస్ట్ చూడవలసింది దేవుడైన యేసు ప్రభువారి వైపే. సో మనకు అది హ్యాపీ సిచ్యువేషన్ అయినా, మనకు అది సాడ్ సిచ్యువేషన్ అయినా కానీ, ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం దేవుడైన యేసు ప్రభువారిని చూస్తే ఆయన మన వైపు ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నారు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని, ఎలాగైతే రాజైన దావీదు ఆయన రాజుగా ఉంటున్నప్పటికీ చాలా కాలము ఆయన రాజుగా అభిషేకం పొంది కూడా రాజు అవ్వకపోయినప్పటికీ కూడా ఆయన ప్రతిరోజు దేవునితో సమయం గడిపాడు. కాబట్టి దేవుడైన యేసు ప్రభువారు అది గుర్తించి దావీదును చాలా గొప్ప రాజుగా చేశారు. ఎంతటి గొప్ప రాజు అంటే ఆయన తర్వాత తరాలందరూ కూడా రాజైన దావీదు, ఒకవేళ రాజైన దావీదు లాగా ఉంటే వాళ్ళు మంచి రాజులు, ఒకవేళ రాజైన దావీదు లాగా వాళ్ళు యెహోవాను నమ్మకపోతే వాళ్ళు చెడ్డ రాజులు అనేంత గొప్పగా రాజైన దావీదు స్థాయిని ఎదిగించారు. అలాగే మనం చూసుకుంటే యోసేపు జీవితంలో కూడా యోసేపు వాళ్ళ అన్నల చేత అమ్మబడిన, ఆ తర్వాత చెరసాల్లో నిన్న ఎలాంటి పొజిషన్లో అయినా కానీ దేవుడైన యేసు ప్రభువారితో సమయం గడుపుతూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా దేవుడైన యేసు ప్రభువారిని విడిచిపెట్టలేదు, ఆయన ఎప్పుడు కూడా దేవుడైన యేసు ప్రభువారిని దూషించలేదు. సో ఆయన ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతున్నారు కాబట్టి ఆయన ఫరోకే తండ్రి వల్లే రాజ్యం ఏలేంత పొజిషన్లోనికి ఎదగగలిగాడు. సో ఈ 2 ఎగ్జాంపుల్స్, అలాగే చాలా ఎగ్జాంపుల్స్ మనం బైబిల్లో చూసి తెలుసుకొనవచ్చు. దేవుడైన యేసు ప్రభువారితో సమయం గడిపితే మనం తప్పక ఉన్నత రీతిగా హెచ్చింపబడతాము, ఉన్నత రీతిలోనికి మనము వెళ్తాము. సో తప్పక ఇది మనం గుర్తుపెట్టుకొని రోజు దేవునితో సమయం గడుపుతూ ముందుకు సాగుతాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవయేసయ్య, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము రోజు మీతో సమయం గడిపేందుకు సాయం చేయండి, ఆ స్వభావాన్ని మాకు దయచేయండి. తద్వారా మీ దగ్గర నుంచి మేము అత్యంత శీఘ్రంగా మేము గొప్ప గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటూ, మీరు ఇచ్చే ఘనతను పొందుకుంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ కూడా తప్పక అదే చేసేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక.